ట్యాగ్ అనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును. అండ్ గోల్డ్ బయర్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్న సుభాష్ని ఆపి రుద్రాని చెంప పగలగొట్టిన కావ్య. నిజంగానే ఇంట్లో నుంచి సుభాష్ వెళ్ళిపోతున్నాడా? అసలు రుద్రాణిని కావ్య ఎందుకు కొట్టింది? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అపర్ణ అయితే తనలో పూర్తిగా మార్పు వస్తుంది. ఇక ఇంట్లో పూజ చేయించాలని అపర్ణ నిర్ణయించుకుంటుంది. ఇంతలో కనకం, కృష్ణమూర్తి ఇద్దరు అపర్ణని చూడ్డానికి వస్తారు. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడితే మళ్ళీ అపర్ణ ఏమంటుందా అని భయంతో నుంచొని ఉంటారు. అప్పుడే కూర్చోండి, అలా నిలబడి ఉన్నారేంటి అని మర్యాదగా మాట్లాడుతూ ఉంటుంది కనకం కృష్ణమూర్తితో. అపర్ణ అయితే అప్పుడే కావ్యని, ఏయ్ అలా దూరంగా నుంచొని చూస్తున్నావేంటి? నీ పుట్టింటి వాళ్ళు వస్తే వాళ్ళకి మర్యాద చేయడం నీకు తెలీదా? వెళ్ళు, వాళ్ళకి ఏమన్నా జ్యూస్ తీసుకురా అని అంటూ ఉంటుంది అపర్ణ అయితే. అప్పుడే ఇక అపర్ణ అయితే కనకం కృష్ణమూర్తితో చెప్తూ ఉంటుంది, మీరు ఈ ఇంటికి వియ్యపురాలు వియ్యంకులు కాబట్టి మీరు ఎప్పుడైనా రావచ్చు, వెళ్ళొచ్చు, ఇది మీ ఇల్లు అనుకోండి, మొహమాట పడకండి అని అపర్ణ అయితే చాలా గౌరవంగా కనకం కృష్ణమూర్తితో మాట్లాడుతుంది. అలా అపర్ణ మాట్లాడడం చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక తర్వాత రేపు ఇంట్లో పూజ పెట్టుకుంటున్నాము, మీరు కూడా తప్పకుండా రావాలి అని అనడంతో అప్పుడే కనకమైతే తప్పకుండా వస్తాము వదినా అని చెప్పి వెళ్ళిపోతారు. తర్వాత కావ్య చాలా ఆనందపడుతూ ఉంటుంది. ఉదయం అవ్వంగానే పూజకి అన్నీ కూడా సిద్ధం చేస్తూ ఉంటారు. అప్పుడు ఇంకా కావ్య అయితే అన్నీ కూడా సదురుతూ ఉంటుంది. పూజలో నేను ఎక్కువసేపు కూర్చోలేను కాబట్టి నా కొడుకు కోడలు కూర్చుంటారు అని అనగానే చాలా ఆనందపడుతూ ఉంటుంది కావ్య అయితే. రాజు కావ్యల చేత పూజ చేయిస్తుంది. ఇంతలో ఇక సుభాష్ అయితే ఆశీర్వదించడానికి వస్తాడు. ఆశీర్వదించడానికి వస్తున్న సుభాష్ని చూసి అపర్ణ అంటూ ఉంటుంది, తప్పు చేసిన వాళ్ళు నా కొడుకు కోడల్ని ఆశీర్వదించితే వాళ్ళకి మంచి జరగదు అని అంటూ ఉంటుంది. దాంతో సుభాష్ అయితే వెనక్కి వెళ్ళిపోతాడు. అప్పుడే ఇక సుభాష్ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో ఇక సుభాష్ అపర్ణ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలని నిర్ణయించుకొని అపర్ణ దగ్గరికి అయితే వెళ్తాడు. ఇక అపర్ణ అయితే అంటూ ఉంటుంది, మీరు నాతో మాట్లాడే హక్కుని కోల్పోయారు అని అంటూ ఉంటుంది. అది కాదు అపర్ణ, నేను చెప్పేది విను అని సుభాష్ చెప్తూ ఉంటాడు. ఇన్నేళ్ల మన కాపురంలో ఏ రోజు కూడా నేను మీ మనసుని నొప్పించలేదు. మీతో ఎంతో ప్రేమగా ఉండేదాన్ని, ఎంతో అదృష్టవంతురాలని, ఎంతో మురిసిపోయేదాన్ని. కానీ మీరు నన్ను మాయ చేశారు, నన్ను మోసం చేశారు. నా కొడుకు ఈరోజు మీ గురించి ఎన్నో మాటలను పడ్డాడు. కంపెనీ ఎండీ పదవికి కూడా రిజైన్ చేశాడు. మీ గురించి ఎన్నో కష్టాల్ని దాటుకున్నాడు. నా కోడలు కావ్య కూడా మీకే సపోర్ట్ చేసింది. కానీ ఇంత జరుగుతూ ఉన్నా కూడా మీరు చివరికి నోరు విప్పారు తప్ప అప్పటి వరకు నిజం చెప్పలేదు. అదే మీరు తప్పు చేసినాడే నిజం చెప్పుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. నన్ను మోసం చేశారు మీరు, నా కళ్ళెదురుగా నుంచోకండి, వెళ్ళిపోండి అని అంటూ ఉంటుంది అపర్ణ అయితే. అప్పుడే ఇక సుభాష్ అయితే ఒక నిర్ణయానికి వస్తాడు. నేను తన కళ్ళ ముందు ఉంటే జరిగిందే తను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. నేను వెళ్ళిపోతే ఇక అంతా కూడా మర్చిపోతారు. కొన్నాళ్ళు నా గురించి బాధపడినా తర్వాత అపర్ణ, రాజ్ అందరూ సుఖంగా ఉంటారు అని సుభాష్ అయితే తప్పు చేసినందుకు నాకు నేనే శిక్ష విధించుకోవాలి అని అనుకుంటూ ఇక ఇంట్లో నుంచి అయితే వెళ్ళిపోవడానికి సిద్ధమవుతాడు. అలా ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్న సుభాష్నైతే రాజ్ ఆపుతాడు. డాడ్, ఎక్కడికి వెళ్తున్నారు మీరు అని అడుగుతూ ఉంటే, మీ అందరికీ దూరంగా తప్పు చేసిన వాడికి శిక్ష పడేలా వెళ్ళిపోతున్నాను అని అంటూ ఉంటాడు సుభాష్ అయితే. అప్పుడే ఇక అపర్ణ అయితే సుభాష్ చేతిలో బ్యాగ్ చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతూ ఉంటుంది. తప్పు చేసి తప్పించుకొని వెళ్ళిపోవాలనుకుంటున్నారా? మరి మీ బిడ్డకి, అదే మీ కొడుకుకి మరి తనకి దిక్కెవరు అని అంటూ ఉంటుంది అపర్ణ అయితే. నా కొడుకే, ఆ వాడికి కూడా తండ్రిలా ఉండాలా? అది జరగని పని. మీరు ఈ సమస్యకి ఒక పరిష్కారం చూపించే వరకు వెళ్ళడానికి వీల్లేదు అని అంటూ ఉంటుంది అపర్ణ. అప్పుడు కూడా నేను మిమ్మల్ని క్షమించను అని చెప్పేసరికి ఇంతలో కావ్య అయితే అక్కడికి వస్తుంది. ఇక కావ్య వచ్చి, మావయ్య ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతూ ఉంటుంది.
నేను ఇక్కడ ఉండనమ్మా, ఎందుకంటే మీ అత్తయ్య గారు ఎదురుగా ఉండి తనకి ఇంకా బాధని కలగనివ్వలేను అని అంటూ ఉండగా, మావయ్య గారు ఏ తప్పు చేయని వాళ్ళు మీరెందుకు వెళ్ళాలి అని అంటూ ఉంటుంది. కావ్య అయితే తప్పు చేసింది నేనే కదమ్మా, నేనే వెళ్ళిపోవాలి అని అనడంతో, మావయ్య మీరు ఏ తప్పు చెయ్యలేదు, ఎందుకు మీరు అలా కంగారు పడుతున్నారు అని అంటూ ఉంటుంది కావ్య. అవును మావయ్య, కేవలం ఆ మాయ ఒక అనాథ బాబుని తీసుకువచ్చి మీకు కొడుకుగా పరిచయం చేసింది. ఎందుకంటే మీరు పంపే డబ్బుల కోసం, నెల నెల మీరిచ్చే డబ్బుల కోసం తను ఈ నాటకం ఆడింది తప్ప ఆ బాబు మీ బిడ్డ కాదు. కావాల్సింటే ఈ డిఎన్ఏ రిపోర్ట్స్ చూసుకోండి అని అంటూ డిఎన్ఏ రిపోర్ట్స్ని చూపిస్తుంది కావ్య. అయితే ఇక రిపోర్ట్స్ చూసి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. ఇక రాజు అయితే నువ్వు చెప్పేది నిజమా అంటే, నేను చెప్పేది నిజమేనండి, అసలు మావయ్య గారు తప్పు చేశారో లేదో తెలుసుకోవడానికి నేను డిఎన్ఏ టెస్ట్ చేయించాను. మావయ్య ఏ తప్పు చేయలేదు అత్తయ్య అని అంటూ కావ్య నిరూపిస్తుంది. అప్పుడు ఇక రుద్రాణి అయితే డిఎన్ఏ టెస్ట్తో నిజాలు తేలిపోతాయా ఏంటి అని రుద్రాణి మధ్యలో మాట్లాడేసరికి కావ్య రుద్రాణి చెంప పగలగొడుతుంది. దాంతో అందరూ షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే రాహుల్ అయితే మా అమ్మ ఏమని చెప్పిందని, ఏమందని తను చెంప పగలగొట్టావో అని అడుగుతూ ఉంటే, అప్పుడే ఇక మీ అమ్మ ఏమందా, మీ అమ్మ ఇప్పుడు అన్న మాటకి కాదు కొట్టింది, మీ అమ్మ చేసిన పనికి నేను కొట్టాను అని కావ్య అంటుంది. అప్పుడే రాజైతే ఏం చేసింది రుద్రాణి అత్తయ్య అని కావ్య అడుగుతూ ఉంటాడు. నేను అసలు మాయ కోసం వెళ్ళినప్పుడు నన్ను ఫాలో అవుతూ వచ్చి నేను అసలు మాయని కనుక్కొని తను నన్ను చూసి పారిపోతూ ఉంటే మీ అత్తయ్య తనని కారుతో గుద్ది యాక్సిడెంట్ చేసింది. ఈరోజు మాయ కోమాలో ఉండడానికి కారణం కూడా మీ అత్తయ్యే అని నిజాన్ని బయట పెడుతుంది కావ్య. అది విని షాక్ అయిపోతూ ఉంటాడు సుభాష్. అయితే ఏం మాట్లాడుతున్నావమ్మా అని అంటూ ఉంటే, అయినా నేను మాయని యాక్సిడెంట్ చేశానని నీకెలా తెలుసు, సాక్ష్యం ఏంటి అని అడుగుతూ ఉంటుంది రుద్రాణి. అయితే అప్పుడే సీసీ ఫుటేజ్ వీడియోని చూపించి, ఇదే సాక్ష్యం, నువ్వు ఆ కారులో గుద్దేసి వెనక్కి తిరిగి చూసింది కూడా సీసీ ఫుటేజ్లో కనిపిస్తుంది, కళ్ళు పెట్టుకొని చూడు అని అంటూ సీసీ ఫుటేజ్ వీడియోని చూపిస్తుంది. అది చూసి షాక్ అయిపోతూ ఉంటుంది రుద్రాణి. అయితే అప్పుడే ఇక ఇందిరాదేవి రుద్రాణి చెంప పగలుగొట్టి, నీలాంటి ఆడది నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, ఇప్పటి వరకు ఒక అనాథని తీసుకొచ్చి ఆడబడుచు హోదాలో కూర్చోబెట్టినందుకు మాకు సరైన బుద్ధే చెప్పావు, వెళ్ళిపో ఇక్కడి నుంచి అని అంటూ వెళ్ళిపోమని రుద్రాణిని బయటికి గెంటేస్తూ ఉంటుంది ఇందిరాదేవి. అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా